ఒకప్పుడు ఒక అందమైన అడవిలో గజరాజు అనే చిన్న ఏనుగు ఉండేది. అది చాలా మంచిది. దానికి ఒక చిన్న కోరిక ఉండేది. పక్షుల్లా నాకు కూడా రెక్కలు ఉంటే ఎంత బాగుండేది అని ఎప్పుడూ ఆలోచించేది. ఒకరోజు అది చెట్టు మీద కూర్చున్న చిలుకను అడిగింది. చిలుకమ్మ, నువ్వు ఆకాశంలో ఎగురుతావు కదా, నాకు కూడా ఎగరాలనుంది అని చెప్పింది. చిలుక నవ్వుతూ చెప్పింది, గజరాజా, నీకు రెక్కలు లేకపోయినా గొప్ప బలం ఉంది కదా. కానీ ఏనుగు వినలేదు. అది రోజు పెద్ద పెద్ద ఆకులు రెక్కల్లా కట్టి ఊపుతూ ప్రయత్నం చేసేది. ఒకసారి కొండపైకెక్కి ఈసారి తప్పకుండా ఎగురుతాను అని దూకింది. కానీ దడ్ కింద ఉన్న గడ్డి మీద పడిపోయింది. అదృష్టం కొద్దీ దానికేమీ కాలేదు. అప్పుడు అక్కడికి వచ్చిన గుడ్లగోబ మెల్లగా చెప్పింది, ప్రతి ఒక్కరికి దేవుడు ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. పక్షులకు ఎగరడం, చేపలకు ఈదడం, ఏనుగులకు బలం మరియు పెద్ద మనసు. ఆ మాట విన్న ఏనుగు ఆలోచించింది. ఆ రోజు నుండి అది ఎగరాలని కాదు, తన బలంతో ఇతర జంతువులకి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. అడవిలో ఎవరికి సహాయం కావాలన్నా గజరాజే ముందుండేది. అలా అది అందరి అభిమానాన్ని సంపాదించింది. మనకు లేని దానికోసం బాధపడకుండా మన ప్రత్యేకతను గుర్తించి ఉపయోగించాలి. ఈ చిన్ని కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. And thank you for watching.